ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి వేల స్తుతులు చెల్లిస్తూ చేరిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి 103వ కీర్తన చదువుదాం. 103వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలు చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసి దేవుని సహాయం అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేమందరం చేరి ఉన్నాం. 2024 సంవత్సరం అంతా మీ కృప చేత కాచి కాపాడి భద్రపరిచి రక్షించి సంరక్షించి ఆయన క్షేమంగా ఈ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీ కృప అనుగ్రహించారు. ఇప్పుడు మా నాయన చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆత్మీయంగా బలపరచడానికి మెండుగా మీ కృప అనుగ్రహించమని మా ప్రభును మా ప్రాణుడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది దావీదు కీర్తన 103వ కీర్తన అనగానే మనకందరికీ బాగా పరిచయమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో మరి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అనే మాటతో ప్రారంభమయ్యి మరలా చివరిలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము లేదా స్తుతించుమనే మాటతోనో ముగింపు అవుతుంది. మొదట్లో కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని ఉంటుంది. చివరిలో కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే ఏ పల్లవితో స్టార్టింగ్ లైన్తో ప్రారంభమైందో అదే లైన్తో ఈ పాట ముగించబడింది. సాధారణంగా ప్రతి పాట కూడా చరణాలు వేరు చరణాలతో ముగించబడుతుంది. కానీ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏ లైన్తో అయితే ప్రారంభించబడిందో అదే లైన్తో ముగించబడింది. గొప్ప సంగతి. ఇది దావీదు అంత చక్కగా రాశాడు ఈ కీర్తనని. అయితే దావీదు మహారాజు ఈ కీర్తన పాడుతూ అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని పాడాడు. మొదటగా ఆ పల్లవిలో అలా పాడాడు. అంటే మనిషి దేహములో ప్రాణానికి మించిన మరొక అద్భుతమైనటువంటిది మరొకటి లేదు. అందుకని ప్రాణంతోనే, ఇంకా ప్రాణాన్ని కన్నా మిన్నగా మరొకటి ఏమీ లేదు, సాటి లేదు. దేవుని వాక్యంలో ఏమేమి సెలవిచ్చాడంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అన్నాడు. కాబట్టి ఒకడు లోకమంతా సంపాదించుకోవచ్చు, అన్నీ సంపాదించుకున్న తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి మరి సర్వ భూప్రపంచాన్ని జయించాలని ఆయన దండయాత్ర చేసి అనేక రాజ్యాలు తిరిగి భారతదేశం వచ్చిన తర్వాత మరి తిరిగి వెళుతూ ఒక దోమ కుట్టింది భారతదేశంలో. మనకి దోమలు ఎక్కువ ఉంటాయి. అది చక్కగా పెంపుడు దోమలాగా మంచి లావుగా ఉంటాయి మన దోమలు. పాపం ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు, కానీ మన దోమ చేతిలో చిక్కిపోయాడు. ఆయన ప్రపంచాన్ని జయించిన మహాచక్రవర్తి అయిన అలెగ్జాండరు మన దేశం వచ్చి ఒక చిన్న దోమ చేతిలో చిక్కిపోయి ఆ దోమ చేత వచ్చినటువంటి జ్వరము చేత అతను మన దేశాన్ని వెళుతూ ఆ పర్షియా దేశం లేదా ఇరాక్ ప్రాంతం వెళ్ళేదానికి, ఒరే బాబు, నేను ప్రపంచాన్ని జయించాలనుకున్నాను కానీ మరి నేను చనిపోతున్నాను, మా ఇంటికి వెళ్లకుండానే, రాజ్యం చేరకుండానే మార్గమధ్యంలోనే నేను చనిపోతున్నాను. కాబట్టి ఒకటి తెలియజేయండి ప్రపంచానికి, నేను ప్రపంచాన్ని జయించాను కానీ నేను వెళుతూ ఏమీ పట్టుకెళ్ళట్లేదు అన్నాడు. ఒట్టి చేతులతో నన్ను సమాధి పెట్టిలో పెట్టి తీసుకెళ్ళండి అన్నాడు. కాబట్టి ఒకడు లోకమంతా సంపాదించుకొని
తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అన్నాడు. కాబట్టి మనిషి శరీరంలో, బాడీలో ప్రాణానికి మించిన వరకు లేదు. అందుకని దావీదు ఏమన్నాడంటే, ఇంక దాంతోనే స్తుతిస్తున్నాను నిన్ను అన్నాడు. స్తుతిస్తున్నానంటూ ఏమన్నాడు? 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్నాడు. అంటే ప్రాణంతో చెబుతాను అన్నాడు, యెహోవాను సన్నుతించమని మరలా చెప్పాడు. మరలా చెప్పి ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అన్నాడు. మనిషికి దేవుడు మరుపు ఒక వరంగా ఇచ్చాడు. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఆ మరుపే లేకపోతే మనిషికి పిచ్చి పట్టుద్ది. మరుపు అవసరమే. కానీ దేవుడు చేసిన ఉపకారం కానీ, ఎవరైనా చేసిన ఉపకారాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. ఉపకారాన్ని మర్చిపోకూడదు. ఏ సంగతులైనా మర్చిపోవచ్చు, సంఘటనలు మర్చిపోవచ్చు. ఎక్కడో ఏదో కార్యక్రమం జరిగింది, ఆ కార్యక్రమాన్ని మర్చిపోవచ్చు. ఎక్కడో ఏదో యాక్సిడెంట్ జరిగింది, దాన్నైనా మర్చిపోవచ్చు. ఎక్కడో ఒక వస్తువు పెట్టాము, మర్చిపోవచ్చు. ఇవి ఏవైనా మర్చిపోవచ్చు, కానీ ఉపకారాన్ని మాత్రం మర్చిపోకూడదు అని సెలవిస్తూ ఉన్నాడు భక్తుడు. ఉపకారం అంటే చాలామంది మనం ఉపకారం పొందుతాం, కానీ దాన్ని మర్చిపోతూ ఉంటారు కొంతమంది. మతిమరుపు జనరల్గా వస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఉన్నాడండి. నెబుకద్నెజర్ రాజు మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు ఏమండి? తాను కనిన కళను మర్చిపోయాడు. జ్ఞానులు పిలిచి నా కళ భావాన్ని కూడా చెప్పమని, కళ మర్చిపోయాను అన్నాడు. కానీ మనుషుడికి కళ మర్చిపోయాడు, దానివల్ల ఇబ్బంది లేదు. కళ మర్చిపోవడం వల్ల ఇబ్బంది లేదు. మనం కూడా రాత్రులు చాలా కళ్ళగా అంటాం, అన్నీ గుర్తుంటాయి. ఏంటి, తెల్లవారుజామున వచ్చిన కళ మాత్రమే గుర్తుంటుంది మనకి, అది కూడా గుర్తుండదు ఒక్కొక్కసారి. దానివల్ల నష్టమేమీ లేదు. యోసేపు మరి పానదాయకుల అధిపతికి కలభావం చెప్పాడు. అన్నాడు, ఒరే బాబు, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం సంపాదించినప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకంలో పెట్టుకోరా అంటే, అతను కూడా ఏం చేశాడు? యోసేపుని మరిచిపోయాడు అని ఉంది. మరిచిపోయాడు అతను కూడా రాజ్యానికి వెళ్ళిన తర్వాత అతను కూడా మర్చిపోయాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా వాళ్ళు రొట్టెలు తేవడం మర్చిపోయారండి. ఒక మాట చూస్తే మనకి ఆదరణగా ఉంటుంది. మత్తయి సువార్త చూడండి, 16వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు ఆగండి. అక్కడ ఏం మర్చిపోయారు? శిష్యులు అద్దరికి వచ్చి ఏం మర్చారండి? రొట్టెలు తేవడం మర్చిపోయారు. ఒక్కొక్కసారి నిడదోలు వెళ్తాం, లేదా బయటికి సెంటర్లోకి వెళ్తాం, ఏదో తెమ్మని చెప్తారు, మర్చిపోయి వచ్చేస్తాం. మర్చిపోయి వచ్చేసి ఏమంటాం? అరే రే నువ్వు చెప్పింది తేవడం మర్చిపోయాను. శిష్యులు రొట్టెలు తేవడం మర్చిపోయారట. ఇప్పుడు దానివల్ల నష్టం లేదు. రొట్టెలు తేవడం మర్చిపోతే ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని ఆశీర్వదించాడు. పానదాయకుల అధిపతి మర్చిపోతే ప్రభువైన యేసుక్రీస్తు మరలా కళలను ఇచ్చి మరలా యోసేపుని జ్ఞాపకానికి వచ్చేలా చేశాడు. నెబుకద్నెజరు కళను మర్చిపోతే మరలా మరి దానియేలుకి మరలా కళను అనుగ్రహించి మరలా జ్ఞాపకానికి వచ్చేటట్టుగా చేశాడు దేవుడు. అయితే ఉపకారాన్ని మర్చిపోకూడదు. మనం ఏం మర్చిపోకూడదండి? ఎవరైనా చేసిన ఉపకారం కానీ, దేవుడు చేసిన ఉపకారాన్ని కానీ అస్సలు మర్చిపోకూడదు. ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తిని మీ ముందుకి లేదా మన మధ్యలోనికి తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అతడు మర్చిపోయాడట. ఏం మర్చిపోయాడు చూద్దాం. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు
యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యోవాషు అనేటువంటి ఒక రాజుకున్నాడు. రాజు పేరు ఏంటండి? యోవాషు అనేటువంటి రాజు ఉన్నాడు. ఇతడు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారము మరిచిన వాడై అతని కుమారుని చంపించాడండి. ఎలా చంపించాడు? ఆ పైన చదువుదాం చూడండి, 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జింతురు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చున్నాడనేను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాతి వేతల చేత అతన్ని చావగొట్టిరి. చాలా దారుణమైన మాట ఇది. ఎవరండి ఈ యెహోయాదా అంటే? దేవుని మందిరంలో సేవకుడు. ఎవరండి జకర్యా అంటే? ఆ సేవకుని యొక్క కుమారుడు జకర్యా. ఆ సేవకుని యొక్క కుమారుణ్ణి రాజు మాట చేత మందిరంలోనే రాళ్ల చేత చావగొట్టించాడంట. ఎవరు? ఈ రాజు అయిన యోవాషు. ఎందుకు చావగొట్టించాడు అంటే, రాజు చేస్తున్నది నువ్వు తప్పు, నువ్వు నీ అనుచరులు చేస్తున్నది తప్పు అని చెప్పినందుకు. అయ్యా మీరు పొరపాటు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారని చెప్పిన పొరపాటును, ఆ చెప్పిన మాటను బట్టి దేవుని యాజకుడైనటువంటి అతని కుమారుణ్ణి రాళ్ల చేత ఆ మందిరంలోనే చావగొట్టించాడంట. అలా యెహోయాదా ఎవరు? యెహోయాదా ఎవరంటే ఈ యోవాషు రాజు అవ్వడానికి కారకుడు. ఎవరైతే జకర్యా అనే వ్యక్తి చనిపోయాడో, రాళ్ల చేత కొట్టబడి చనిపోయాడో, అతను చనిపోతూ ఏమన్నాడంటే చూడండి, యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక నేను. పాప రాళ్లతో కొట్టేస్తావంటే, మా నాన్నగారు నీకెంతో మేలు చేశారు, మా నాన్నగారు నువ్వు రాజు అవ్వడానికి నీకు ఉపకారం చేశారు, మా నాన్నగారు నిన్ను చిన్నప్పుడు బ్రతికించాడు, అలాంటి మా నాన్నగారు చేసిన ఉపకారానికి నువ్వు అపకారం చేస్తున్నావు, ఆయన కుమారునైన నన్ను రాళ్లతో చావగొట్టిస్తున్నావు, దీన్ని దేవుడు దృష్టిలోనికి తెస్తాడన్నాడు. ఎలా ఉపకారం చేశాడు ఆయన? ఎలా ఉపకారం చేశాడంటే ముందు కొంత చరిత్ర చూద్దాం. చూడండి అదే దినవృత్తాంతములు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. చూడండి, అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఉమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడు అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అంటే ఈ యోవాషు కంటే ముందు ఒక రాజు పరిపాలన చేశాడు, అతడే అహజ్యా. ఇతడు ఎన్ని సంవత్సరాలప్పుడు పదవి ఎక్కాడండి? 42 సంవత్సరాలకు పదవెక్కి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఒకే 1 సంవత్సరం పరిపాలన చేశాడు. ఎందుకు తెలుసా? అతడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. అతడు దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం ఎవరు? అతని తల్లి అయిన అతల్యా. రేయ్, మంచిగా పరిపాలన చేయకూడదు, మనం దుర్మార్గంగా పరిపాలన చేయాలి, అప్పుడే ప్రజలు మన మాట వింటారా అని హేయమైనటువంటి దేవతా విగ్రహాలను నిలబెట్టి, అంతకుముందు దుర్మార్గపు రాజులు పరిపాలన చేసినట్టుగా ఇతన్ని బయలుదేవతకి దేవతా విగ్రహాలకి పూజలు చేయడానికి పురుకొల్పి యోధా ప్రజలందరినీ తప్పు మార్గమున నడిపించింది అతల్యా. తల్లి చెప్పిన మాటలు విన్నాడు కుమారుడు అహజ్యా. అయితే ఒకే 1 సంవత్సరం పరిపాలన చేశాడు, అంతే అతని మీదకి మరణం వచ్చింది. అతను చనిపోయాడు లేదా చంపబడ్డాడు. కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె ఆడదే కానీ ఆమె ఆడది కాదు, రాక్షసి అన్నమాట. బైబిల్ చరిత్రలో
అతల్య అంతటి యెజబెల్ తర్వాత అతల్యయే అక్కడ దుర్మార్గురాలన్నమాట. ఆమెకు పిచ్చి పట్టింది. పిచ్చి పట్టి ఏం చేసింది చూడండి, 10వ వచనం 22:10. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యోధావారు సంబంధులకు వంశజులందరినీ హతము చేసెను. ఎవరివిడే? రాజు కాదు, ఒక ఆడది, ఒక స్త్రీ. ఏం చేసిందండి? తన కుమారుని ఎప్పుడైతే చంపారో, వీడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని ఎప్పుడైతే అతన్ని హతం చేశారో, ఈ తల్లికి పిచ్చి పట్టేసింది. అసలే దుర్మార్గం పనులు నేర్పించిందేమో. ఆమె దుర్మార్గురాలు కాబట్టి యోధా జాతికి సంబంధించిన కుమారులందరూ ఏం చేసిందండి? చంపించేసింది. అప్పుడు ఏం జరిగింది? అందులో ఒకడు బ్రతికి బట్ట కట్టాడు. అందులో ఒకడు అప్పుడే పుట్టాడు. వాడు 1వ నెల ఆడికి, లేదా 1వ సంవత్సరం. వాడి మేనత్త బ్రతికించింది. రాజకుమారులందరినీ హతల్య చంపించేస్తూ ఉంటే ఆ మేనత్త ఏం చేసిందంటే చూడండి, అక్కడ చదువుదాం చూడండి, 11వ వచనం. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులను దొంగిలించి అతని దాదిని ఒక పడకింటిలో ఉంచెను. ఎక్కడుంచిందండి? ఒక పడగదిలో దాచిపెట్టింది. అతను పెంచడానికి ఒక దాదిని, ఆ యోవాషుని చిన్న వయసులో 1వ సంవత్సరంలో దాచిపెట్టి దుర్మార్గురాలైన అతల్యాకు దొరకకుండా చేసి దాచిపెట్టి, పడగదిలో దాచిపెట్టి అలా అట్టే పెట్టి ఏం చేసింది చూడండి. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతన్ని దాచిపెట్టును గనుక ఆమె అతన్ని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. ఏ అహజ్యా అయితే ఉన్నాడో అతని సహోదరి, చెల్లెలు. ఈమె యెహోయాదా యొక్క భార్య కూడా. అందుకని ఏం చేసింది ఈమె? ఆ చిన్న బొడ్డోడిని, లేదా సంవత్సరం పిల్లోడిని, నెలల్లో ఉన్న పిల్లోడిని ఏం చేసిందంటే దాచిపెట్టి, వీడు ఎలాగైనా బ్రతకాలి, వీడు రాజకుమారుడు, వీడు యోధా ప్రజలకు మేలు చేస్తాడు అని ఏం చేసిందంటే అతన్ని అక్కడి నుంచి తప్పించి దాదిని అతన్ని తప్పించి దేవుని మందిరానికి దొంగచాటుగా పంపించింది. చిన్న బిడ్డని దొంగచాటుగా పంపించి అక్కడ యెహోయాదా అనేటువంటి యాజకుడికి ఇచ్చింది. యాజకుడికి ఇస్తే వాడు అక్కడ పెరిగి 6 సంవత్సరాలు పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు పెరిగాడండి? 6 సంవత్సరాలు పెరిగినంతకాలం ఇక్కడ రాజ్యాన్ని అతల్య పరిపాలన చేసింది. ఎవరు పరిపాలన చేశారు? ఒక ఆడది. బైబిల్ చరిత్రలో పరిపాలన చేసిన ఆడది ఎవరైనా ఉందంటే ఈమె, ఒక అతల్య అన్నమాట. దుర్మార్గంగా 6 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఈ పరిపాలన చేసిన 6 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు కానీ యోధా ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి అసలు నెమ్మది లేదు. రాజకుమారుడు ఎదిగే వరకు వారు ఓపిక పట్టారు. ఓపిక పట్టిన తర్వాత కుర్రోడు ఎదిగాడు. 7 సంవత్సరాలు వచ్చినాయి వాడికి. 7 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా ఆ యాజకుడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి యెహోయాదా ఏం చేశాడంటే, ఇంకా చాలు, వీడికి వచ్చింది, వీడిని రాజును చేద్దాం, రాజకుమారుడు రాజు అవ్వాలి అనే ఉద్దేశం కలిగి ఏం చేశాడు చూడండి. అక్కడ చదువుదాం, 23వ అధ్యాయము 23వ అధ్యాయం 3వ వచనం చదువుదాం చూడండి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతడు వారితో ఇట్లనేను, యెహోవా దావీదు కుమారులను గురించి ఇచ్చిన సెలవు చొప్పున రాజు కుమారుడు రాజ్యమేలవలెను. అంతేకాని రాణి ఏలటానికి ఇల్లేదు. ఎవరు ఏలాలండి? అందరిని చంపించేసింది, ఒకడిని మాత్రం తప్పించారు. వాడిని చిన్న బుడ్డోడిని ఇంత పెద్ద చేశాడు దేవుని సేవకుడు. వాడికి ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చినాయి. 6 సంవత్సరాలు ఆమె పరిపాలన చేసేటప్పటికి వీడు 1వ సంవత్సరంలో వెళ్ళాడు కాబట్టి వీడికి ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చినాయి. 7 సంవత్సరాలు వచ్చాక ఏం చేశాడంటే దేవుని సేవకుడు లేవీయుల్ని యాజకులందరూ పిలిపించాడు. అబ్బాయి మీరందరూ రండి, దేవుని మందిరానికి రండి. దేవునికి మందిరానికి వచ్చి మీరు 3 భాగాలుగా విడిపోవాలన్నాడు. ఎన్ని భాగాలండి? 3 భాగాలుగా విడిపోవాలి. చదువుదాం చూడండి, మనకు బాగా అర్థమవుద్ది. 4వ వచనం,
కాబట్టి మీరు చేయవలసిందేమనగా, మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై, ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, ఒక భాగము రాజనగరి నద్ద ఉండవలెను, ఒక భాగము పునాది గుమ్మము నద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణంలో ఉండవలెను. 4 భాగాలుగా ఉన్నారు ఇక్కడ జనం. చూడండి, యాజకులు లేవీయులు ఎక్కడ ఉండాలి? 3 భాగాలు అవ్వాలి. కొంతమంది ఏమో మందిరం లోపల భాగంలో ఉండాలి. అర్థమవుతుందా? కొంతమంది ఎక్కడ ఉండాలండి? మందిరం లోపల భాగంలో ఉండాలి. కొంతమంది మందిరం గుమ్మం దగ్గర ఉండాలి. కొంతమంది ఏమో రాజనగర్లో ఉండాలి. మిగతా ప్రజలందరూ ఎక్కడ ఉండాలి? మందిరం యొక్క ఆవరణంలో ఉండాలి. వారు మందిరం లోపలకు రావడానికి వీల్లేదు. ఎందుచేతనంటే యాజకులకి లేవీయులకే మందిరం లోపల ప్రవేశం. ఒక భాగం మందిరం లోపల ఉండాలి, ఒక భాగం గుమ్మం దగ్గర ఉండాలి, మరొక భాగం రాజు యొక్క నగరి దగ్గర ఉండాలి. మిగిలిన ప్రజలందరూ మందిరం యొక్క ఆవరణలో ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ వచ్చిన వారు ఆయుధాలు చేత పట్టుకోవాలన్నాడు. ఏమన్నాడు చూడండి అక్కడ, ఏడవ వచనం లేదా 6 కూడా చదివితే మనకు అర్థమవుద్ది. యాజకులను లేవీలలో పరిచారం చేయవారు తప్ప యెహోవా మందిరం లోపలికి మరి ఎవరును రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు కనుక వారు లోపలికి రావచ్చునని కానీ జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. 7వ వచనం, లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేత పట్టుకుని రాజు చుట్టూ ఉండవలెను. మందిరము లోపలికి మరి ఎవరైనాను వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటకు వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. ఎలాగున్నారండి? అక్కడ లేవీయులు ఏం చేయాలి? కత్తులు ఆయుధాలు పట్టుకుని ఎవరు కాపలా ఉండాలి? ఇంత చిన్న బుడ్డోడికి 7 సంవత్సరాల పిల్లోడు కాపలా ఉండాలి. ఎందుకంటే రాజకుమారుడు రాజే, రాజు కొడుకు రాజే. కాబట్టి చిన్న కొడుకుని రాజుగా కాపాడుకోవాలి వాళ్ళు. ఒక్కొక్క రాజ్యంలో రాజు లేకపోతే ఆ రాజు కుటుంబంలో వచ్చిన ఒక చిన్న పాపని రాణిగా చేస్తారు. ఒక్కొక్క రాజ్యంలో రాజు లేకపోతే అప్పుడే పుట్టిన పిల్లోడిని రాజుగా ప్రకటిస్తారు. ఇక్కడ కూడా అంతే జరిగింది. ఏం జరిగిందంటే 7 సంవత్సరాల బాబుకి పెద్ద పెద్ద లేవీలందరూ కూడా వారు కాపలా ఉన్నారండి, కత్తులు లేదా ఆయుధాలు పట్టుకుని. రాజు అలా నడుస్తూ ఉంటే వాళ్ళందరూ చుట్టూ కాపలా ఉండాలి. అలా ఉన్నారు. ఉండి ఏం చేశారు చూడండి, 11వ వచనం చదువుదాం. రాజు చుట్టూ ఉన్నారు. తర్వాత చూడండి 11వ వచనం. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతన్ని అభిషేకించి రాజు చిరంజీవి యగునుగా కానిరి. ఇంత చిన్న కుర్రోడికి వాళ్ళందరూ కూడా రాజు యెహోయాదా కుమారులు వాళ్ళందరూ కలిపి ఏం చేశారండి? పట్టాభిషేకం చేశారు. జనమందరూ చూస్తుండగా, లేవీయులు కత్తులు పట్టుకుని కాపలా ఉండగా, యాజకులు బోరలు ఊతుండగా, సంగీతం పాడుతుండగా వాళ్ళందరి సమక్షంలో చిన్న పిల్లోడికి పట్టాభిషేకం చేశారు. జనమందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ ఆర్కెస్ట్రా జరుగుతూ ఉంది, సంగీతం మోగుతూ ఉంటే ఇప్పుడు చూడండి 12వ వచనం. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయుధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి, పరుగులెత్తుచు అంటే ఏంటి? రాజు వచ్చేటప్పుడు ఏమంటారండి? మన కుమారుడు చెప్పాడు కదా, రాజాది రాజా రాజమార్తాండ ఏ రోజు రాజుల వారు వస్తున్నారు హో అన్నాడు. ఇక్కడ కూడా అదే జరుగుద్ది. వారు పరిగెడతారు. వారు పెద్దవారే కానీ రాజు చిన్నవాడైనప్పటికీ ముందు ఏం చేస్తారండి? పరుగులు ఎడతారు. ఇప్పుడు సీఎం గారు దిగారు అనుకోండి, ఎస్కార్ట్ ఏం చేస్తారు? కూడా గన్లు పట్టుకుని పరుగులు ఎడతారు అనమాట. ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఈ కేకలు ఎవరికి వినబడి? అతల్యాకి వినబడి ఆమె ఏమందో చూద్దాం. కిందకి రండి. ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునద్ద రాజు నిలబడి ఉండుటయు, అధిపతులను బోరల బూదువారును రాజునద్దనుండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బోరలతో నాదము చేయుచుండుటయు, గాయకులను వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహమని అరిచెను. ఎవరు అరిచింది? ఆడామే వస్త్రాలు చింపుకోవచ్చా? ఎంత దారుణంగా ఉంటుంది చూడండి.
వస్త్రాలు దింపుకుని పోలీసు గేట్లు పెట్టేవారు చాలామంది ఉంటారు. ఈమె ఆడామే ఒక రాణిగా అప్పటి వరకు 6 సంవత్సరాలు పరిపాలన చేసింది. దేశ ప్రజలందరికీ నెమ్మది లేదు, వారికి శాంతి లేదు. మాకొక రాజు కావాలి, మాకొక రాజు కుమారుడు కావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. జనులందరూ చిన్న కుమారుడు పక్షాన నిలబడితే ఈమె మాత్రం సింహాసనాన్ని విడిచి ఆమె ఏర్పాటు చేసుకున్న సింహాసనం నుంచి పరిగెత్తుకుని వచ్చి ఏమని అరిచిందండి? బట్టలు చింపుకుని ద్రోహం ద్రోహం అని అరిచిందంట. స్త్రీలు జాగ్రత్త, శరీరాన్ని బాగా కప్పుకోవాలి. ఒకవేళ కప్పుకోకుండా చింపుకున్నట్టుగా మీరు శరీరాన్ని అలా బహిర్గతం చేస్తున్నారంటే వాళ్ళు అతల్యాకు చెందినవారు, గుర్తుపెట్టుకోండి. స్త్రీ చక్కగా శరీరాన్ని కప్పుకుని, స్త్రీయే కాదు పురుషుడైనా మేము చక్కగా చూడండి, అరికాలు మొదలుకొని చేతుల వరకు ఎలా పెట్టుకున్నాం అలా చక్కగా కప్పుకొని ఉండాలి మన శరీరాన్ని. కానీ అతల్య వస్త్రాలు చింపుకుందంటే ఆడదై ఉండి, పైగా ఎక్కడ సమాజం మధ్యలో, పైగా మందిరం దగ్గర, ఎంత దారుణమైన పరిస్థితి. అంత మూర్ఖంగా అంత దుర్మార్గంగా ఆమె ప్రవర్తించింది కాబట్టి ద్రోహం అని అరిచిందంట. అరిస్తే యెహోయాదా ఏమన్నాడు చూడండి, 14వ వచనం. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపవలదు. ఆమె ఎంత గోల్ చేసినా ఎక్కడ పరిగెట్టుకొచ్చింది తెలుసా? దేవుని మందిరంలో పరిగెట్టుకొచ్చింది. ఏయ్, ద్రోహం జరిగింది, నాకు ద్రోహం జరిగింది, చాలా ద్రోహం చేశారు. రాణిని మహారాణిగా నేను పరిపాలన చేస్తుండగా ఏంటి ఒక చిన్న బొడ్డోడికి మీరు పట్టాభిషేకం చేసి వాడి నెత్తి మీద కిరీటం పెట్టి ఆర్కెస్ట్రా పెట్టి పాటలు పాడతారా? ఇది కుదరదని ఆమె పరిగెట్టుకుని వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు ఆగమ్మాయి, నువ్వేం కంగారు పడబాక, ఒరేయ్ దాన్ని పట్టుకుని ఇక్కడ చంపకండి, ఆవిడ రక్తం ఎక్కడెందుకు వలగబోయటం, ఆగండి అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షము పూని వారిని కత్తి చేత చంపుడని సైన్యం మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి ఏమిచ్చారంటండి? కుర్రోని చక్కగా కాపలా కాస్తున్నారు. చర్చి నిండా జనమే, మందిరం నిండా జనమే. దీనికి దారి ఇవ్వండి, ముందు దీన్ని బయటకు తీసుకెళ్ళి చంపాలన్నారు. అంతే. దారి ఇచ్చి రాజనగరు నద్దకు ఉన్న గుర్రపు గుమ్మం యొక్క ప్రవేశ స్థలమునకు ఆమెను వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. ఎక్కడ చంపేశారండి? గుర్రం గుమ్మం దగ్గర చంపారు. యెరూషలేముకి చాలా గుమ్మాలు ఉంటాయి. నీటి గుమ్మమని, మత్స్య గుమ్మమని, గొర్రెల ద్వారమని, గుర్రపు గుమ్మమని కొన్ని గుమ్మాలు ఉంటాయి. ఈమెను ఎక్కడ చంపారు? గుర్రపు గుమ్మం అంటే అలాంటి లక్షణాలు కలిగిన ఆమె అన్నమాట. అయితే చూడండి, అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశాను. చూడండి కింద 17 చదువుదాం మరలా. అంతటి జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దానిని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునీలుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠం ముందర చంపిరి. అంటే ఈమె ఎవరిని పోషించిందండి? బయలుదేవతని, దానికో యాజకుడిని, వీరందరిని పెంచి పోషించి ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి చాలా కీడు కలగజేసింది. క్రిందకి చదువుదాం చూడండి, 21వ వచనం లేదా 20వ వచనం. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులందరిని వెంటబెట్టుకుని యెహోవా మందిరంలో నుండి రాజును తోడుకొని వచ్చాను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజ్య సింహాసనం మీద రాజుని ఆసీనునిగా చెయ్యగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. చూసారా? రాజుని ఎలా తీసుకెళ్లారండి? ఒక ఎత్తైన గుమ్మం గుండా తీసుకెళ్లారంట. అంటే రాజు యొక్క స్థాయిని అది తెలియజేస్తూ ఉంది. ఒక ఎత్తైన గుమ్మం గుండా తీసుకెళ్ళి సకల మర్యాదలతో, సంభ్రమాశ్చర్యాలతో, తంతి వాద్యాలు, ఆర్కెస్ట్రా అన్ని మోగుతుండగా తీసుకెళ్ళి ఒక ఎత్తైన సింహాసనం మీద కూర్చోబెడితే జనులందరూ ఏం చేశారంటే, చిన్న బుడ్డోని రాజుని చేశారంటారని బాధపడలేదంట. వాడు చిన్నోడై ఉండొచ్చు, కానీ అతల్య చేసిన దుర్మార్గతను బట్టి జనులందరూ ఎలాగున్నారండి? అమ్మయ్య, ఇది చచ్చింద్రా బాబు అనుకున్నారంట. జనులందరూ చాలా సంతోషించారు. అయితే పట్టణం ఎలా ఉంది? మళ్ళీ చదువుతున్నాను. వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా, అంటే అంతకుముందు నెమ్మది లేకుండా చేసింది. ఒక్కొక్క ఆడది ఏం చేద్దాం తెలుసా? కుటుంబంలో నెమ్మది ఉంచదు. కుటుంబంలో కాదు, గ్రామంలో కూడా నెమ్మది ఉంచదు. గ్రామంలో కాదు, ఒక పట్టణాన్ని కూడా ఒక్కొక్క ఆడది నెమ్మది ఉంచదు. కాబట్టి ఎప్పుడైతే ఆమె చనిపోయిందో పట్టణం ఎలా ఉందండి? చాలా నెమ్మది పొందిందంటండి.
అంత శ్రమ అనుభవించారు వారు, అంత శ్రమ అనుభవించారు. అందుకనే చిన్నవాడైన యోవాషును రాజు చేసినప్పుడు వారికి చాలా సంతోషం కలిగింది. అప్పుడు యాజకుడైన యెహోయాదా ఏం చేశాడంటే, అబ్బాయి నువ్వు చిన్నోడివి, నువ్వేం కంగారు పడకని 24 అధ్యాయం చూద్దాం చూడండి. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడ యెరూషలేములో 40 ఏండ్లు ఏలను. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 42 సంవత్సరాలకు పరిపాలనకు వచ్చాడు. అతను ఎన్ని సంవత్సరాలు ఏలాడు? ఒకే ఒక సంవత్సరం ఏలాడు. ఇతడు 7 సంవత్సరాలుగా పరిపాలనకు వచ్చాడు. బైబిల్ చరిత్రలో అతి చిన్న వయసులో రాజు అయిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఇతను ఒక్కడే. రాజు అయిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ యోవాషు 7 సంవత్సరాలుగా రాజు అయిపోయాడు. అంతే, 7 సంవత్సరాల కంటే 2వ తరగతి చదువుతాడు. అప్పుడు 2వ తరగతి చదివాడు, రాజు అయిపోయాడు. రాజు అవడమే కాదు చూడండి, అతని తల్లి బైరిషా కాపురస్తులైన అజిబ్యా యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములనియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇప్పుడు కుమారుడు మంచోడు అనుకోండి, అతను పెంపకాన్ని గురించి ఎవరి పేరు రాస్తున్నారు? తల్లి పేరు రాస్తున్నారు. మీరు కనుక మీ బిడ్డ కనుక సరిగ్గా లేడనుకోండి, మిమ్మల్ని తల్లిది గృహపరిపాలన, తల్లులది బాధ్యత అనమాట. అతను తల్లి పేరు రాశారు. చాలామంది కుమారుల విషయంలో వారి తల్లి పేరు కూడా బైబిల్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి స్త్రీలు గమనించండి, మీ బిడ్డల క్రమశిక్షణ కానీ, మీ బిడ్డల వాక్యపరిచర్య కానీ, మీ బిడ్డల నడవడి కానీ మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక పరిపాలన ఇచ్చాడు, మీకు ఒక గవర్నమెంట్ ఉంది, అదే ఫ్యామిలీ గవర్నమెంట్, గృహ పరిపాలన ఉంది. కాబట్టి ఇక్కడ ఇతన్ని బట్టి అతని తల్లి పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే యెహోయాదా అనగా దేవుని సేవకుడు ఉన్నంతకాలం అతను బాగానే ఉన్నాడట. ఇంకో మాట చూద్దాం, 3వ వచనం చూడండి. యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేశాడు. డబల్ ఆఫర్ అనమాట. దేవుని సేవకుడు ఏం చేశాడు? ఒరే బాబా యావాషా, ఎందుకని మంచిది, నీకు ఇద్దరు భార్యలను తెచ్చి పెళ్లి చేస్తానని 2 భార్యలను పెళ్లి చేశాడు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. 4వ వచనం చూడండి. అంతడు యెహోవా మందిరమును బాగు చేయవలని యోవాషునకు తాత్పర్యం పుట్టును కనుక అన్నాడు. చూడండి, దేవుని మందిరాన్ని బాగు చేసే విషయంలో అతి చిన్నవాడైన యోవాషుకు కూడా ఆలోచన వచ్చింది. ఇంకొక ఆయన ఉంటాడు చిన్నరాజు, అతనికి 8 సంవత్సరాలు, యోషియా అని. అతను కూడా దేవుని మందిరాన్ని బాగు చేశాడు. చిన్న వయసులో అతనికి అంత మంచి తలంపు వచ్చిందంటే అతను ఎక్కడ పెరిగాడు? దేవుని మందిరంలో పెరిగాడు. దేవుని సేవకుడైన యెహోయాదా చేతిలో పెరిగాడు. అక్కడ అవన్నీ గమనించాడు. అతల్య మందిరాన్ని ఎలా పాడు చేసిందో, దేవతా విగ్రహాలను ఎలా పెట్టిందో అతను పెరుగుతున్నప్పుడు ఆలోచించాడు అనమాట. నేను పెద్ద అయితే, నేను రాజునైతే ముందుగా నేను ఏం చేయాలి? దేవుని మందిరాన్ని బాగు చేయాలి. అంతని ఇల్లు కట్టుకోవాలనుకున్నాడా? మనమైతే ఏం చేస్తాం తెలుసా? ముందు ప్యాలెస్ కట్టుకుంటాం. రాజులు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? రాజ్యానికి సీఎంలు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడండి? ఒక మంచి ప్యాలెస్ కడుతున్నారు తప్ప దేవుని మందిరాన్ని బాగు చేసిన వాడు ఎవడున్నాడా? ఎవడో లేడు. ఇతను దేవుని మందిరంలో చిన్న వయసు నుంచి పెరిగాడు కాబట్టి అతను ఒక మాట అనుకున్నాడు, ఈ మందిరం పాడైపోయింది, ఈ రాణి 6 సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఈమె ఈ మందిరాన్ని పట్టించుకోలేదు, కాబట్టి నేను ఎదిగిన తర్వాత ఈ లోటు నేను పూడ్చాలి, ఈ మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడు. అక్కడ వరకు బాగుంది. మందిరాన్ని బాగు చేశాడు, చాలా పద్ధతిగా చేశాడు. పద్ధతిగా చేసిన తర్వాత 24 అధ్యాయం చూడండి. ఇప్పుడు చదువుదాం చూడండి, 15వ వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. యెహోయాదా అంటే ఎవరు? చిన్నవాడైన యోవాషును పెద్ద చేసి 2 భార్యల నుంచి పెండ్లి చేసినవాడు, రాజును చేసినవాడు. అతడు చనిపోవాలి. వాస్తవంగా అతల్య చేతులు పడి ఆమె కంటపడకుండా దాచి చక్కగా పెంచి వాడికి బట్టలు కుట్టి రాజ మర్యాదలన్నీ చెప్పి మరి యుద్ధ క్రియలన్నీ నేర్పించిన దేవుని సేవకుడు దినములు గడిచిన వాడే వృద్ధుడై చనిపోయాను. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతనిని పాతిపెట్టిరి. ఎక్కడ పాతిపెట్టారండి? వాస్తవంగా సేవకుడు, అక్కడ స్థానం లేదు, కానీ రాజుల సమాధి మందిరంలో యెహోయాదాను పాతిపెట్టారు. అయితే ఇప్పుడు వచ్చింది చిక్కు. ఏమొచ్చింది చిక్కు? యెహోయాదా చనిపోయిన తర్వాత యెహోయాదా కుమారుడైన జకర్యా యాజకత్వాన్ని చేయడానికి వచ్చాడు. యాజకత్వం చేయడానికి వస్తే ఇప్పుడు యోవాషు పెద్దోడయ్యాడు కదా,
దేవుని సేవకుడు బ్రతికుండగా బాగానే ఉన్నాడు, అప్పటి వరకు మంచిగానే ఉన్నాడు. ఎప్పుడైతే తనను పెంచిన సేవకుడు చనిపోయాడో సేవకుడు చేసిన మేలును మర్చిపోయాడు. మేలును మర్చిపోయి ఏం చేశాడు చదువుదాం చూడండి. 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధాధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడని యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపము వచ్చెను. ఎప్పుడైతే దేవుని సేవకుడు చనిపోయాడో జనం మార్గం తప్పారు. రాజు కూడా అది తప్పురా అన్నది లేదు. రాజు కూడా వాళ్ళకి వత్తాసు పలికాడు. దేవుని సేవకుడు బ్రతికుండగా బాగానే ఉంది, కానీ దేవుని సేవకుడు ఎప్పుడైతే చనిపోయాడో రాజు కూడా ఏం చెప్పాడండి, మార్గము తప్పేశాడు. తప్పితే 19వ వచనం. తన వైపునకు వారిని మళ్లించుటగా యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలను వారి మీద సాక్ష్యము పలికిరి, కానీ వారు చెవియొగ్గక యుండిరి. ఏం జరిగిందంటండి, దేవుడు తన ప్రవక్తల్ని రాజు దగ్గరికి పంపించాడు. తన ప్రజల దగ్గరకు పంపిస్తే వారు దేవుని మాట, వారు ప్రవక్తల మాట వినలేదు, చెవి పెట్టకపోతే అప్పుడు యెహోయాదా అనగా దేవుని సేవకుని యొక్క కుమారుడు వచ్చాడు. ఆయన మాట వింటాడేమని చూడండి, అక్కడ చూడండి 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించరు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడని. నేను అయ్యా బాబు వినండి, మా నాన్నగారి టైంలో బాగానే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఎలాగైపోతున్నారు? మీరు దేవుణ్ణి విసర్జించారు కనుక మీరు వర్ధిల్లరు. అయ్యా జాగ్రత్తగా ఉండండి అంటే దేవుని సేవకుడు చెప్పిన మాట వారికి నచ్చలేదు, రాజుగారికి నచ్చలే, యోవాషుకి నచ్చలేదు. అప్పుడు చూడండి 21వ వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిర ఆవరణం లోపల రాతివేతల చేత అతన్ని చావగొట్టిరి. ఎవరిని? దేవుని యొక్క సేవకుణ్ణి. రాజు మాటను బట్టి, ఆ మాటలు ప్రజలకు నచ్చలే. మంచి చెబితే ఎవరికి నచ్చదండి. మీరు చేసే దుర్మార్గం, దేవుని సేవకుడు చనిపోయిన తర్వాత దేవత విగ్రహాలను మళ్ళింతలు తెచ్చిపెట్టుకుంటున్నారు, ఇది దేవుడు సహించడు, మీ మీదకి ఉగ్రత వస్తుందని మంచి మాటలు చెబితే ప్రజలకు నచ్చలే. అతని మీద ఏం చేశారంట వారు చూడండి, కుట్ర చేశారంట. ఏం చేశారండి? కుట్ర అయ్యా మీరు కనుక ఇతన్ని బతకనిస్తే మనల్ని అలాగా అంటాడు, వాడిని చంపేద్దామంటే రాజుగారు ఏమన్నారంట, చంపేయండి. ఎక్కడ చంపేస్తారు? దేవుని మందిరంలోనే చంపేయండి అంటే రాళ్ళు పట్టుకొని వచ్చి చంపించేశాడు. ఇప్పుడు యెహోయాదా దుర్మార్గురైన అతల్యాను మందిరంలో చంపడానికి ఇష్టపడలే. కానీ అది కళ్ళారా చూశాడు. ఈ యోవాషు చూడండి ఎంత బుద్ధి లేనిగా తనంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి. అది కళ్ళారా చూసి దేవుని సేవకుని బిడ్డను ఎక్కడ చంపిస్తున్నాడు? మందిరంలోనే చంపిస్తున్నాడు. పైగా తను చిన్నప్పటి నుంచి పెంచాడు. 6 సంవత్సరాలు పెంచారండి. 7వ సంవత్సరం వచ్చే వరకు పెంచాడండి. తనకు బట్టలు కుట్టి బట్టలేసి దేవుని సేవకు నేర్పించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతిలో పెట్టి రాజ యుద్ధాలు నేర్పించి రాజనీతి నేర్పించి రాజును చేసి అభిషేకం చేసి కిరీటం పెట్టి చిన్నవాడైనప్పటికీ గౌరవించి రాజకుమారుడు రాజవ్వాలని గౌరవించినటువంటి దేవుని సేవకుణ్ణి మర్చిపోయాడు. అతని కుమారుణ్ణి జకర్యాని ఎక్కడ చంపించాడండి? దుర్మార్గంగా, అతి దుర్మార్గంగా రాళ్లతో చావగొట్టాడు. ఎక్కడండి? దేవుని మందిరంలో. అప్పుడు అతను చనిపోతూ అన్నాడు, యావాషు నువ్వు ఒకవేళ కాలం గడిచిపోద్ది అనుకుంటున్నావేమో, మా నాన్నగారు నీకు చాలా ఉపకారం చేశారు, ఉపకారాన్ని మర్చిపోయావు. దావీదు కీర్తనలు ఏమన్నాడండి? చేసిన ఉపకారాల్లో దేనిని మనం ఉపకారం మర్చిపోకూడదు, కానీ ఇతను ఉపకారాన్ని మర్చిపోయాడు. నువ్వు మర్చిపోయి నన్ను కొడుతున్నావు, చచ్చిపోతాను ఓకే, రాళ్లతో కొడుతున్నారు ఓకే, చావడానికని సిద్ధమే, కానీ దీన్ని దేవుడు దృష్టిలోకి తెస్తాడని మాత్రం జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. చూడండి అక్క మాట చదువుదాం చూడండి 22వ వచనం. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రిని యెహోయాదా తనకు చేసిన ఉపకారం మరిచిన వాడై అతని కుమారుని చంపించాను. జాలొద్దండి, కన్న కొడుకు కదా, నీకెంతో మేలు చేశాడు కదా, కన్న కొడుకుని చంపించేస్తావా? అంత దుర్మార్గంగా తయారైపోతావా? ఒక్కొక్కళ్ళు అంతే, చేసిన మేలు మర్చిపోయి ఆ కుటుంబానికే కుంపడి పెడతారు. చూడండి ఏం జరిగిందో.
అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక నేను ఆ మాట చెప్పి పాపం బిడ్డ అక్కడే చనిపోయాడండి. మందిరంలోనే రక్తాలు కక్కుకుని రాళ్లతో కొడితే అక్కడే చనిపోయాడు బిడ్డ. దేవుడు ఊరుకుంటాడా? దేవుడి సేవకుడు కుమారుడు పలికిన మాటను దేవుడు నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు? 23వ వచనం. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యావాషు మీదకి వచ్చెను. సంవత్సరాంతం అంటే సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరచమంటే ఒక్క సంవత్సరం తిరగలంతే అతని మీద కీడు రావడానికి. ఎవడొచ్చాడు? ఎవడో బయటోడు వచ్చాడు. సిరియా రాజు అతని మీదకి వచ్చాడు. వచ్చి వారు యోధా దేశం మీదకి యెరూషలేము మీదకి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకుని కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునద్దకు పంపిరి. ఎలా చంపేశారండి? ఎవరైతే కుట్ర చేశారో అధిపతులందరినీ శేషం అంటే ఏంటి? ఒకడు కూడా లేకుండా చంపడేశారు. చంపడమే కాదు, అక్కడ ఉన్నటువంటి కొల్ల సొమ్మంతా కూడా సిరియా ముఖ్య పట్టణం నుండి దమస్కుకి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. తర్వాత చూడండి, సిరియనులు చిన్న దండుతో వచ్చినను యోధావారు తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యావాహకు శిక్ష కలిగెను. ఎంతమంది వచ్చారంటే అండి? సిరియా వాళ్ళు ఎంతమంది? చిన్న సైన్యం వచ్చారంట. యోధావారు ఎంత సైన్యం ఉన్నారు? విస్తారమైన సైన్యం ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడండి? వీరు చేసిన పనిని బట్టి చిన్న సైన్యానికి దేవుడు పెద్ద సైన్యాన్ని అప్పగించేశాడు. దేవుడు చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోయామా? చిన్న చిన్న సమస్యలకే మనం లొంగిపోవలసిన అవసరం వస్తుంది. చేసిన ఉపకారాన్ని కనుక మనం మతిమరుపుతో మర్చిపోతే, గర్వంతో మర్చిపోతే చిన్న సమస్యలకే మనం లొంగిపోవలసిన అవసరం వస్తుంది. అంత మాత్రమే కదా. ఏం జరిగింది చూడండి అక్కడ 25వ వచనం. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. ఎలా ఉన్నాడంటే అండి, ఇక రోగం అంటే మామూలు రోగం కాదు, ఇక రోగంలో బ్రతికే కంటే చచ్చిపోతేనే బెటర్ అనుకున్నాడు అన్నమాట. అలాంటి రోగం వచ్చింది అతనికి. అందరితో అయిపోయిందా? అందరితో అవ్వలే. కిందకి చూడండి. ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతను చంపిరి. అతడు చనిపోయిన తర్వాత చూడండి, ఎవరు చంపారంటే అండి? అతని సేవకులే మంచం మీద ఉండగానే కుట్ర చేసి ఆడి మంచం మీద ఉండగానే చంపేశారంట. అతని మంచం మీద ఉండగానే ఆడి సేవకులే ఆ కుట్ర చేసి చంపారు. అమ్మ, మనం చేసిన ఉపకారాన్ని మర్చిపోతే మన నెలవైన వారు, మన దగ్గర వారు, మనం నమ్ముకున్న వారే మన మీద ఎదురు తిరుగుతారు. దేవుడు అలా చేస్తాడంతే. తర్వాత చదువుదాం చూడండి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణం ముందు అతను పాతి పెట్టారు, కానీ రాజుల సమాధులలో అతన్ని పాతి పెట్టలేదు. చూసారా ఎక్కడ పాతి పెట్టారంటండి? దావీదు నగర్లోనే పాతి పెట్టారు, ఎక్కడో చోట పాతి పెట్టారు అంతే. ఇప్పుడు మన ఊళ్ళో ఎక్కడో చోట పాతి పెట్టారు, కానీ రాజుల సమాధి దగ్గర పాతి పెట్టలేదు. యెహోయాదాను ఎక్కడ పాతి పెట్టారండి? దేవుని సేవకుడైనందున, మంచివాడైనందున, మంచి వృద్ధాప్యంలో చనిపోయిన కారణం బట్టి దేవుని సేవకుల దగ్గర కాదు, గౌరవప్రదంగా రాజుల సమాధుల్లో యెహోయాదాను పాతి పెడితే రాజుల సమాధి దగ్గర పాతి పెట్టవలసిన యోవాషుని ఎక్కడో ఒక చోట పాతి పెట్టారంతే, అడ్రస్ లేని చోట. మన ముగింపు కూడా బాగుండాలండి. చేసిన ఉపకారాన్ని మర్చిపోతే మనకు అలా ఉంటుంది. తర్వాత చూడండి 26వ వచనం. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షేమాతు కుమారుడుకు జాబాదు, మోయాబీరాలైన షిమ్రిద్ కుమారుడుకు యెహోజాబాద్ అనువారు. అతని కుమారులను గూర్చి అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చి ఆ రాజుల సటీక గ్రంథంలో రాయబడి ఉందండి. కాబట్టి చూడండి, గమనించండి. యోవాషు దేవుని సేవకుడైనటువంటి యెహోయాదాకు అతని దినములో మాత్రమే అతను యథార్థంగా ప్రవర్తించాడు, కానీ అతను చనిపోగానే అతను చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఏం చేశాడండి? తన కుమారుణ్ణి అతి దారుణంగా మందిరంలోనే చంపించాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఏదైనా మర్చిపోండి. రొట్టెలు తేవడం మర్చిపోయారా? పర్వాలేదు. రొట్టెలు తేవడం మర్చిపోయారు, పర్వాలా. కళ మర్చిపోయారో పర్వాలే. ఏదన్నా చెప్పినప్పుడు ఆ సంగతి మర్చిపోయారో పర్వాలే, కానీ చేసిన ఉపకారం మట్టుకి మర్చిపోకూడదు. కాబట్టి ఆ మాట చదువు ముగిద్దాం. 103వ కీర్తనకు రండి. 2వ వచనం మళ్ళా చదువుతున్నాను చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని అంటే దేవుడు కనుక ఏదైనా ఉపకారం చేస్తే అందులో ఒక్కటి కూడా మనము మర్చిపోకూడదు. ఏం చేశాడు ఉపకారము? ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు,
నీ సంకటం నుండి కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీకు కిరీటంగా ఉంచున్నాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచున్నాడు. అంటే నీ దోషాలన్నీ క్షమించాడు ఈ సంవత్సరంలో. ఈ సంవత్సర కాలంలో నువ్వెన్ని దోషాలు చేసినా నీ దోషాలన్నింటిని ఆయన క్షమించాడు. నీ సంకటాలన్నీ కుదిర్చాడు, అంటే నీ రోగాలన్నింటిని ఆయన బాగు చేశాడు. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. అంటే ఈ సంవత్సరంలో ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు, మరణ పంచుల వరకు వెళ్ళి యాక్సిడెంట్ అవ్వకపోయి తప్పుకున్నాం, చనిపోయి బ్రతికాం. అది జ్వరం ద్వారానో, ఆపద ద్వారానో, కరెంటు షాక్ ద్వారానో, ఏదో ఒక ద్వారా మనం చచ్చిపోవలసిన వారము సమాధిలోంచి మరలా బ్రతికి పట్టకడ్డాం. కాబట్టి కరుణా కటాక్షము నీకు కిరీటంగా ఉంచాడు. అదే సంవత్సరం అనే దయా కిరీటం మన మీద ఉంచాడు. అంత మాత్రమే కాదు, పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచాడు. అమ్మ, మరలా మనం నూతన ఉత్తేజంతో నూతన సంవత్సరంలో పక్షిరాజు యవనం వల్లే క్రొత్త బట్టలతో, క్రొత్త ఉత్సాహంతో ఉన్నాం. దేవుడు చేసిన మేలుని, ఉపకారాన్ని మనం మర్చిపోవచ్చా? మర్చిపోకూడదండి. రొట్టెలు తేవడం మర్చిపోయారు శిష్యులు, ఏం పర్లా, మరలా రొట్టెలు చేశాడు. కళ మర్చిపోయాడు రాజు, ఏం పర్లా, మరలా గుర్తు చేశాడు. అలాగే వాడు గుర్తు చేసుకోమంటే పానదాయకలేదు, గుర్తు చేసుకోవాలి, పర్లా, దేవుడు మరలా గుర్తు చేశాడు. కానీ దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని కూడా మనం మర్చిపోకూడదు. మర్చిపోతే దేవుడు అలాగే సమస్యలకు మనల్ని అప్పగిస్తాడు. అవసరమైతే మన సమాధి, రాజుల సమాధులు అంటే అందరూ పాతి పెట్టే దగ్గర జరగకపోవచ్చు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుడు చేసిన మేలుని, ఏ మేలుని మర్చిపోకూడదు. మన ప్రాణంతో సహా దేవుని స్తుతిందాం, దేవుని సన్నిధిందాం. ఆయన చేసిన ఉపకారాలను మరొక జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.